ఇక్కడ చూస్తే సీతారామం కళ్యాణం ఇచ్చేసిన డిజైన్, అది కూడా మీరు చూస్తే ఈక్వల్ లెవెల్ ఇచ్చేసిన, వాల్ లెవెల్ ఇచ్చేసిన చూస్తే. అండ్ ఈ లైటింగ్ కూడా లోపల కూడా చేంజ్ చేసినట్టు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లాంటివి కూడా మేము ఆలోచించి పెట్టారు. సో ఇక్కడ సింపుల్గా మనం 3 స్పాట్స్ టైప్ లా ఇచ్చేసి అండ్ ఇక్కడ ప్రొఫైల్ అయితే ఇచ్చేసాం, ఇక్కడ ఆర్చ్ కూడా. సో యాక్చువల్లీ అయితే క్లయింట్ కొంచెం ఇది ఆల్రెడీ అన్ఈవెన్ ఉంటాయి, సో అందుకే మనం ఈక్వల్ చేయడానికి ఇది ఇచ్చేసాం. నెక్స్ట్ కమింగ్ టు పూజ, పూజ తీసేస్తే ఇది మొత్తం మనకి డిజైన్ అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో సి పూజ, సో వెంకటేశ్వర స్వామిది. అండ్ నెక్స్ట్ మీరు పైన చూస్తే మనకి చక్రం డిజైన్ ఇచ్చేసింది అనమాట పైన. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే క్లయింట్కి ఎక్కువ స్పేస్ లేదు, సో దీన్ని స్పేస్ క్రియేట్ చేయడానికి ఏం చేసామంటే నార్మల్గా ఎట్లయితే మనం ఇస్తామో అనేది బండి ఇచ్చేసేసి మన కింద ఇంకొంచెం షెల్ఫ్ ఇచ్చామంట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న కటింగ్ ఇచ్చామన్నమాట, బికాస్ లైక్ ఈజీగా పూజ చేసుకోవడానికి కూర్చొని చేసుకోవడానికి దీపం పెట్టుకోవడానికి ఇక్కడ దీపం పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి చిన్న డోర్ ఇచ్చేసి ఇట్లా ఏమైనా పూజా బాటిల్స్ అట్లాంటివి ఉంటే పెట్టుకోవడానికి. అండ్ మీరు ఇక్కడ పైన కూడా చూస్తే చూడండి మొత్తం ఇది వెంకటేశ్వర స్వామిది మొత్తం నామాలతో ఇచ్చేసి మొత్తం సైడ్ కూడా మొత్తం ఇచ్చేసి